ఒకవేళ ఎవరైనా ఇప్పటి వరకు క్లాస్ వినకపోతే ప్రాబ్లం లేదండి. నా వాయిస్ నాకు వినబడుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మీ మైక్స్ మ్యూట్ చేసుకోండి. మాక్సిమం టు మాక్సిమం రీట్రేస్మెంట్. ఎవరండి? నేనా? క్లోజ్ చేస్తానండి నేను. ఆల్రెడీ ఎండ్ కాల్ కొట్టేశానుగా నేను. మైక్రోఫోన్ కూడా ఆఫ్ లో ఉంది. దిస్ కాల్ ఈజ్ ఓపెన్ టు ఎనీవన్. ఆల్రెడీ ఉన్నారా ఇందులో ఎవరైనా? ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఓకే, సో ఎక్స్టెన్షన్ ఎక్కడైతే మనకి టార్గెట్ చూపిస్తుందో అక్కడే యాజ్ ఇట్ ఈస్ గా రీట్రేస్మెంట్ కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మార్కెట్ ఈ 2 లెవెల్స్ మీదే నడుస్తుందండి. ఫిబొనాచి లెవెల్స్ మీదే మార్కెట్ నడుస్తుంది. సో మాక్సిమం టు మాక్సిమం రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ ఎక్కడుంది అని చూసుకోవడానికి ట్రై చేయండి తప్ప ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ దగ్గరే టార్గెట్ ఉందా అని చూడొద్దు. అది ఎలా ఉంటుందంటే, అది ప్రయాణం మొదలు పెట్టక ముందే ఏదో అంటారు చూడండి, టికెట్ కొనుక్కుని జేబులో పెట్టుకుని నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అన్నట్టుగా ఉంటుంది. ఊహాగానం వద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఫాలో అవుతున్నప్పుడు, ఒక స్టాక్ ఫాలో అవుతుంది లేదా ఇండెక్సెస్ ఫాలో అవుతుంది, అది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, దీని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకోవడానికి మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ యూస్ చేస్తామండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసం రీట్రేస్మెంట్. ఓకే, ఓన్లీ రీట్రేస్మెంట్ అనేది దేనికి యూస్ చేస్తాం? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఎక్స్టెన్షన్ అనేది కేవలం టార్గెట్ కోసం, ఓన్లీ టార్గెట్, ఐదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్. అది కిందకు వస్తున్నప్పుడు దాని టార్గెట్ ఎక్కడుంది, పైకి వెళ్తున్నప్పుడు దాని టార్గెట్ ఎక్కడుంది. ఓకే, ఇక్కడ పైకి చూపించారు, మరి కిందకు కూడా చూపించండి అంటే చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకున్నాను. సో ఇది టార్గెట్ వచ్చిందా అండి? ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుందండి. అంటే మీకు మామూలుగా నేను డ్రా చేసి చూపిస్తున్నాను. నేనైతే చార్ట్స్ డ్రా కూడా చేయనండి. నేను డ్రా చేసుకోవసరం లేదు. దాని లెవెల్ ఎక్కడుందనేది నాకు జస్ట్ అలా చార్ట్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా చేసేయచ్చు హ్యాపీగా. ఇది ఎంత వరకు వెళ్తుందో మీకు అలా చూస్తే తెలిసిపోతుంది ఈజీగా. ఓకే సార్, విరాజ్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఎక్స్టెన్షన్ యూస్ చేస్తారు కదా, మీరు ఇంతకుముందు యూస్ చేస్తారు కదా? అవునండి, ఎక్స్టెన్షన్. అవునండి. మనకి బీటీఎస్టీ ఈజీగా ఫైండ్ అవుట్ సార్ లెక్కకు? లేదండి, లేదు. అదే చెప్పా, బీటీఎస్టీకి ఈ సెటప్ పని చెయ్యదు. బీటీఎస్టీకి వేరే ఉందండి. అది గోల్డెన్ వెబినార్ లో చెప్పాను. బీటీఎస్టీ అనేది చాలా చాలా డిఫికల్ట్ సార్. అందులోని బ్యాంక్ నిఫ్టీలో బీటీఎస్టీ కనుక్కోవడం అనేది ఎలా ఉంటుందంటే, ఒక సముద్రంలో ఒక రాయిని నెతికినట్టు అనమాట. చాలా కష్టం అండి అది. కానీ దాన్ని కూడా చాలా ఈజీ వేలో ఎలా కనిపెట్టొచ్చు అనేది చెప్పాను. సో దయచేసి ఫిబొనాచి ఎక్స్టెన్షన్, ఫిబొనాచి రీట్రేస్మెంట్ తో కానీ, లేదా నేను ఇప్పుడు చెప్పబోయే ఇంకొక సెటప్ ఉందండి మీకు, బోలింజర్ బ్యాండ్ సెటప్ అని చెప్పాను కదా. బోలింజర్ బ్యాండ్ అండ్ ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ ఉంటుంది కదా మనకి. ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది అనేది ఒక సెటప్ ఉంటుంది. ఈ 2 సెటప్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 సెటప్ల్లో కూడా దయచేసి బీటీఎస్టీని మీరు పెట్టవద్దు. పెట్టారు అంటే చేతులు కాల్చేసుకుంటారని చెప్తున్నా, అమౌంట్ పోతుంది. చెప్పండి. బీటీఎస్టీ ఎస్టీబీటీలో ఎస్ఎల్ గానీ టార్గెట్ గానీ ఏదో ఒకటే ఫిక్స్ చేయాలనే రూల్ ఉంది కదా. ఎలా అండి? బీటీఎస్టీకి అసలు పనిచేయదుగా. మార్కెట్ క్లోజ్ అయిన వెంటనే మీ ఆర్డర్ క్లోజ్ అయిపోతుందిగా. ఏదండి సార్, బీటీఎస్టీ ఎస్టీబీటీ అంటే మార్కెట్ క్లోజింగ్ 2-3 మినిట్స్ లో మనం డెలివరీలో ఆర్డర్ తీసుకున్నప్పుడు గానీ లేదంటే టార్గెట్ గానీ ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుంటారు. మార్కెట్ క్లోజ్ అయిన వెంటనే మీరు పెట్టిన టార్గెట్ గానీ స్టాప్ లాస్ గానీ క్లోజ్ చేసేస్తాడు కదండి మీ బ్రోకరు. ఉండదు కాదు, రేపు మార్నింగ్ ఉండదు. అది ఎస్ఎల్ టార్గెట్ 2 ఉండవా? ఉండవు అసలు, ఎట్టి పరిస్థితుల్లో ఉండవండి. ఓపెన్ ఆర్డర్స్ ఓపెన్ ఆర్డర్స్ అనేవి టోటల్ క్లోజ్ అయిపోతాయండి. ఓకేనండి. డౌట్ సెషన్ ఉంటుందండి డెఫినెట్ గా. సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా సరే, ఎవరో చూడండి చిన్నపిల్లలు అరుస్తున్నారు. కొద్దిగా అందరినీ మ్యూట్ లో పెట్టుకోమని చాలా సార్లు చెప్పానండి. కొద్దిగా మ్యూట్ చేయండి సార్, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది కొద్దిగా. ఎవరి మటు వాళ్ళు డిస్టర్బెన్స్, అదే మీ మైక్స్ మ్యూట్ చేసేసుకోండి. నేను డౌట్ సెషన్, మీకు ఏ డౌట్స్ ఉన్నాయి అని అడిగినప్పుడు మాత్రం మీ డౌట్స్ అడగండి. ఎంటైర్ మార్కెట్ అండి. ఇప్పుడు నేను చెప్పిన సెటప్ అనే కాదు, ఇప్పుడు అడిగారు కదా బీటీఎస్టీ గురించి, అటువంటి డౌట్స్ అయినా మీరు అడగొచ్చు. సో ఈ సెటప్ ని యూస్ చేసి, అంటే ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ని రీట్రేస్మెంట్ ని యూస్ చేసి బీటీఎస్టీ ట్రేడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఓకే, ఓన్లీ బీటీఎస్టీకి ప్రత్యేకంగా ఒక సెటప్ ఉంటుందండి. సో అది నేను గోల్డెన్ వెబినార్ సెటప్ లో చెప్పాను. చాలా చాలా మంచి సెటప్ అండి, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది యాక్చువల్ గా. సో ఆ సెటప్ ని ఫాలో అవ్వండి. బీటీఎస్టీకి మాత్రం రీట్రేస్మెంట్ ఎక్స్టెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అవ్వద్దు. సో ఇప్పటి వరకు నేను చెప్పింది, రీట్రేస్మెంట్ అనేది మనకి ఓన్లీ ఫర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అండ్ ఎక్స్టెన్షన్ అనేది ఓన్లీ ఫర్ టార్గెట్, ఐదర్
డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్. అది కిందకు వస్తున్నా మీకు దాని టార్గెట్ తెలుస్తుంది, అది పైకి వెళ్తున్నా మీకు టార్గెట్ తెలుస్తుంది. ఎక్కడైనా సరేనండి. చూడండి ఇక్కడ మార్కెట్ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకున్నాము, ఇది ఇంతవరకు వచ్చింది. సో ఇది ఎంతవరకు వెళుతుంది, ఇంతవరకు వచ్చింది ఓకే. ఇది రివర్స్ అయ్యింది. రివర్స్ అయినప్పుడు మీకు ఇక్కడ ఒక 5 EMAనో 9 EMAనో 20 EMAనో మీకు ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, సేమ్ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటారు. ఎగ్జాక్ట్ గా వెళ్ళిందా అండి రెసిస్టెన్స్ జోన్ కి? నెక్స్ట్ డే కూడా వెళ్ళింది. బట్ ఏంటంటే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను, ఇది BTST ఇక్కడ చూపిస్తుంది, నెక్స్ట్ డే వెళుతుందా అని మాత్రం ఊహాగానం చేయొద్దు. ఎందుకంటే నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు, బై గాడ్స్ గ్రేస్ ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. బట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి మీరు తీసుకున్న దానికంటే లోలో ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, హూ నోస్, ఎవరికి తెలుసు నైట్ ఏం జరుగుతుందో. సో BTSTకి ఈ సెటప్ పనిచేయదు. నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎక్కడ ఉండబోతుంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఏది రీట్రేస్మెంట్ ఆర్ ఎక్స్టెన్షన్ బోత్ ఎక్కడ ఉండబోతుంది అనేది తెలుస్తుంది తప్ప BTSTకి తీసుకోవద్దండి. మీకు వీక్లీ అనాలిసిస్ మీరు కావాలి అనుకుంటే మండే నుంచి ఫ్రైడే వరకు, మండే ఏదండి, ఇది మండే కదా, ఇది మండే లో. సో దీని ముందు ఇక్కడ స్టార్ట్ అయింది కదా మార్కెట్, మండే లో నుంచి మండే హై నుంచి ఇదే లో ఉందండి ఈ వీక్ లో కదా. వెన్స్డే లోకి వేసుకున్నాను నేను. సో మండే హై టు వెన్స్డే లో వేసుకున్నాను. మార్కెట్ మాక్సిమం టు మాక్సిమం ఈ లెవెల్లో తిరగడానికి 3 రోజులు ప్రయత్నించి చూడండి. 1 2 3 ప్రతి రోజు కూడా లెవెల్స్ ని రెస్పెక్ట్ చేస్తుంది. ఇది మీకు వీక్లీ అనాలిసిస్ వీడియో అని ప్రతి శనివారం చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే వీక్ లో మనకి హై ఎక్కడుంది, లో ఎక్కడుంది, ఇది ఏ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేస్తూ వెళ్ళింది మార్కెట్ అని చేద్దాం అనుకున్నాను. బట్ ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారేమో, ఈ ఆల్రెడీ చెప్తున్న సబ్జెక్టే కొంచెం కాంప్లికేటెడ్ గా ఫీల్ అవుతున్నారు చాలా మంది. సో ఇంకా కన్ఫ్యూజ్ అవుతారేమో అన్న ఉద్దేశంతో నేను చెప్పడం లేదండి. సో వీక్లీ అనాలిసిస్ వీడియో చేసుకుందాము అంటే ఐఎమ్ రెడీ, నేను చేస్తాను. సో ఈ వీక్ లో యాక్చువల్ గా మండే ఎక్కడ జరిగిందండి, ఏది ఈ లో ఇది ఇక్కడ ఉంది యాక్చువల్ గా కదా, లో ఇక్కడ ఉంది, సారీ ఇది కాదుగా, మండే ఏదండి, మండే మనకి మార్కెట్ లేదా, ఎస్ ఇది కదా మండే హై, ఇది నెక్స్ట్ హై కూడా ఇదే, మండే హై టు వెన్స్డే లో, ఇంతకంటే లో లేదు. సో ఈ లెవెల్ ని ఈ రోజు రెస్పెక్ట్ చేసింది, ఈ రోజు రెస్పెక్ట్ చేసింది. బట్ ఇది ఓపెనింగ్ ఫస్ట్ ఇక్కడ ప్రీ మార్కెట్ ఓపెన్ అయింది, కిందకి వచ్చి 1 జోన్ దగ్గర నుంచి మళ్ళీ ఇది రివర్స్ అయిపోయింది. సో ఈ లెవెల్స్ అనేవి పనిచేయవు. అప్పుడు ఏం చేస్తామండి మనం, ఈ లెవెల్స్ ని తీసేసి స్వింగ్ లో టు స్వింగ్ హై టు అదే క్యాండిల్ హై టు లో వేసుకుంటాము. సో నెక్స్ట్ వీక్ అంటే ఈ క్యాండిల్ లోనే మనకు తెలిసిపోతుంది ఇది ఏ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేయబోతుంది అని. ఓకే, దీనికంటే హై వచ్చిందా అప్పుడు ఇంకా ఈ లెవెల్ పనిచేయదు, ఈ హై అనేది మనకి మారిపోతుంది. ఓకే, ఈ డే వరకు వెయిట్ చేయండి మీరు. ఈ డే వరకు వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మనకి డ్రా చేసుకోవడానికి లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో నెక్స్ట్ డే లెవెల్స్ కూడా తెలిసినాయి మీకు. నెక్స్ట్ డే లెవెల్స్ తెలిసినాయి కదా అని ఊహాగానం ట్రేడింగ్ చేయొద్దు, వద్దండి, నేను ఈ లెవెల్స్ చెప్పను. నెక్స్ట్ డే లెవెల్స్ తెలిసినాయి అంటే డెఫినెట్ గా ఊహాగానం ట్రేడింగ్ చేసేస్తారండి, మొత్తం క్యాపిటల్ జీరో చేసేస్తారు. మనోళ్ళు కళ్ళ ముందు కనపడిన ఎంట్రీస్ తీసుకోరు కానీ రేపు ఏం జరగబోతుందో మాత్రం బాగా ఊహించుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దండి. సో రీట్రేస్మెంట్ ఎక్కడ యూస్ చేయాలి, ఎక్స్టెన్షన్ ఎక్కడ యూస్ చేయాలి తెలిసింది కదండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. ఓన్లీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ గురించి మాత్రమే అడగండి. ఓకే సార్ చెప్పండి. ముందు రీట్రేస్మెంట్ ఎక్స్టెన్షన్ లాగా ఉపయోగించేది సార్. అవునండి, అంతకు ముందు అట్లా కూడా పనిచేస్తారు సార్. అంతకు ముందు 15 minutes క్యాండిల్ పెట్టుకొని రీట్రేస్మెంట్ లాగా పెట్టుకునేటువంటి సార్. అది రీట్రేస్మెంట్ లాగా ఏంటండి, ఇప్పుడు I2 లో ఫిబ్నాసి గీస్తారు కదా సార్, ఒక లెవెల్స్ వస్తాయి కదా. అవునండి, పైనుంచి కిందికి కిందికి పైకి ఓకే, కొన్ని లెవెల్స్ వస్తాయి. కింద నుంచి పైకి గీసారు, లెవెల్ వచ్చింది. ఓకే, అట్లా సార్, ఒక 15 minutes క్యాండిల్ ఒకే క్యాండిల్ లోనా, ఒకే క్యాండిల్ సింగిల్ క్యాండిల్ కండి, సింగిల్ క్యాండిల్ సార్. అప్పట్లో అట్లా చేసేది సార్. వద్దండి, వద్దు, చాలా రిస్క్ అండి. ఒక క్యాండిల్ కి హైలో గీసుకుని ఈ క్యాండిల్ లో ఏం ట్రేడింగ్ చేస్తారు మీరు, అయ్యి బాబోయ్ చాలా రిస్క్ అండి. ఈ క్యాండిల్ ఇప్పుడు సపోజ్ పోనీ ఇది కాదు, ఈ పన్ను ఉంటాయి కదా సార్, ఫిబ్నాసి లో 1 2 2.1.618 ఉంటాయి కదా సార్. ఈ లెవెల్ కూడా యాడ్ చేస్తారు. ఓకే, అంటే ఇలా పెట్టుకుని మొత్తం ఈ లెవెల్స్ కూడా మీరు యాడ్ చేసేస్తాను అంటున్నారు, ఇవి కూడా యాడ్ చేసి. అయ్యో బాబు వద్దండి, మామూలుగా కాదండి, దెబ్బ వద్దండి, అసలు అటువంటి పనులు చేయొద్దండి. అసలు మీకు ఏది మార్కెట్ లో వర్క్ అవుతుందో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి, మిగతా వద్దు. ఓకే, అది ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ క్యాండిల్ కి ఫిబొనాచి వేయడం అనేది చాలా తప్పండి, రాంగ్. మేడం చెప్పండి. రెండూనండి, పైకి వెళ్ళేటప్పుడు టార్గెట్ ఉండాలి, కిందకు వచ్చేటప్పుడు టార్గెట్ ఉండాలి. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుందో మీకు టార్గెట్ కావాలి కదా, అలాగే కిందకు పడుతుంది, ఎంతవరకు పడుతుందో కూడా టార్గెట్ కావాలి కదా. మీకు టార్గెట్ డ్రా చేయాలి అంటే ఎక్స్టెన్షన్ అండి.
కిందకైనా పైకైనా దేనికైనా ఎక్స్టెన్షనే. ఈ లెవెల్ దాటింది మళ్ళీ ఇక్కడికి వచ్చింది లెవెల్. సో ఇక్కడ డ్రా చేసుకుంటారు. వచ్చిందండి ఎగ్జాక్ట్ గా 1 జోన్ కి వచ్చిందా? చూడండి స్వింగ్ హై ఇదే ఉంది, దీనికంటే స్వింగ్ హై ఇది ఉంది. సో ఇది డౌన్ కి వస్తున్నప్పుడు ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకుంటారు. నేను ఎందుకు జరిపాను మీకు అర్థమైందా? ఫస్ట్ నేను ఇక్కడ పెట్టా, ఎక్కడండి ఫస్ట్ క్యాండిల్ లో పెట్టాను, ఇలా పెట్టా, ఇది ఇంతవరకు వచ్చింది. సో దీనికంటే లో వచ్చేసింది. దీనికంటే ఈ ఫస్ట్ క్యాండిల్ కంటే లో ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఈ లెవెల్ అనేది పనిచేయదు. ఈ లో కంటే ఒక లో వచ్చింది అంటే ఈ లెవెల్ పనిచేయదు ఇంకా. సో దీనికి తీసుకొచ్చేయాలి. సో ఇది ఇక్కడికి తీసుకొచ్చారు. మరి ప్రీవియస్ హై అనేది బ్యాక్ ఉంటే ఎలాగా? దీనికి కూడా వెనక్కి ఉండాలి కదా, దీని తర్వాతే కదా ప్రీవియస్ హై ఉండాలి. దీనికి వెనక్కి తీసుకెళ్తామా మనం? వెనక్కి తీసుకెళ్ళకూడదు, ఫ్రంట్కే ఉండాలి. సో దీనికంటే ఈ లో కంటే హై ఏది ఉంది? ఇది ఉంది. సో ఇక్కడ పెట్టుకున్నానండి, ఎగ్జాక్ట్ గా లెవెల్స్ సరిపోయాయి. సో దీని తర్వాత ఈ క్యాండిల్ కంటే లో ఇది ఉంది యాక్చువల్ గా, చూసారా? సో ఇప్పుడు కరెక్ట్ గా లెవెల్స్ రెస్పెక్ట్ చేసినాయండి. సో ఇక్కడ ఒక మంచి రెడ్ క్యాండిల్ లో చూసుకుంటారు, ఈ రెడ్ క్యాండిల్ లో ఒక ఈఎంఏ కన్ఫర్మేషన్ చూసుకుంటారు, ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ చూసుకుంటారు, ఇక్కడ సెల్ చేసుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ మనం దీని హాఫ్ లో యాక్చువల్ గా దీని హాఫ్ లో ఫస్ట్ టార్గెట్ అండి. ఇది లేదు మంచి రెడ్ క్యాండిల్ పడ్డది సపోర్ట్ జోన్ లో కూడా అంటే అప్పుడు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. యాక్చువల్ గా ఇంతవరకు 1 జోన్ వరకు వెయిట్ చేయొద్దండి, మాక్సిమం టు మాక్సిమం 1 జోన్ వరకు వెయిట్ చేయొద్దు. ఓకేనండి. హలో చెప్పండి. రీట్రేస్మెంట్ జోన్స్ అండి, మీకు కావాల్సింది ఏంటి? స్వింగ్ లో కావాలి, స్వింగ్ హై. ఇప్పుడు వినిపిస్తుంది కదండి, నేను మైక్ మ్యూట్ చేశానులేండి మంచినీళ్ళు తాగడానికి అనేసి. ఇప్పుడు కనబడుతుంది కదండి చార్ట్ మీకు. రీట్రేస్మెంట్ కి ఏం కావాలండి? ఫస్ట్ రీట్రేస్మెంట్ కి మీకు 2 జోన్స్ కావాలి, అంతేనా? స్వింగ్ లో అండ్ స్వింగ్ హై. ఎక్స్టెన్షన్ కి 3 జోన్స్ కావాలి, స్వింగ్ లో, స్వింగ్ హై, ప్రీవియస్ లో. సో రీట్రేస్మెంట్ దేనికి యూస్ చేస్తాము? ఓన్లీ ఫర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఎక్స్టెన్షన్ ఏం యూస్ చేస్తాము? టార్గెట్, ఓన్లీ ఫర్ టార్గెట్, ఐదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. రెసిస్టెన్స్ కి 2 పాయింట్స్ కావాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం, ఇంకా దేనికోసం యూజ్ అవ్వదండి. ఏది రీట్రేస్మెంట్ అనేది, ఫిబొనాచి రీట్రేస్మెంట్. సో ఎక్స్టెన్షన్ కి 3 పాయింట్లు కావాలి, ఎక్స్టెన్షన్ కి 3 పాయింట్లు కావాలి. ఎలా? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, అది కిందకైతే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. 3 పాయింట్లు కావాలండి ఎక్స్టెన్షన్. సో ఇదర్ టార్గెట్ కిందకి కానీ పైకి కానీ. స్టాప్ లాస్ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే సపోర్ట్ అనేది కింద ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది పైన ఉంటుంది. సో ఇప్పుడు డౌట్స్ అడగండి, నో ప్రాబ్లం, చెప్తాను. చెప్పండి. ఇప్పుడు లైవ్ లో గీయడానికి కన్ఫ్యూజ్ అవుతున్నాము అని కొంతమంది అంటున్నారు కదా. లైవ్ లో గీయడానికి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఒకసారి జస్ట్ నేను ఒకటి చూపిస్తాను చూడండి. నేను అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నాను. ఓకే, సో అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ లో నేను ఏం చేశానంటే ఇక్కడ దీని సెట్టింగ్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ కి 2 తీసుకున్నాను, ఇక్కడ నేను 5 పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, దీన్ని ఫాలో అవ్వద్దు. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు తీసుకుంటారు? మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంది అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఈఎంఐ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాతేనా? అంతకు ముందే తీసేసుకుంటారా మీరు డెసిషన్? ఈ క్యాండిల్ లో ఈఎంఐ క్రాస్ ఓవర్ జరిగింది, ఇది క్రాస్ ఓవర్ లో జరిగినప్పుడు మీకు ఇది కన్ఫర్మేషన్ ఇచ్చిన తరువాతనా మీరు కిందకి ఎంత వస్తుందని చూస్తారు? అంతకు ముందే ఊహించేసుకుంటారా? ఇది కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీకు 15 నిమిషాల క్యాండిల్ ఇది. సో ఇది కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దీని లో ఎక్కడుంది? దిస్ ఇస్ ద లో, అవునా? ఇది కూడా రెస్పెక్ట్ చేయకపోతే దిస్ ఇస్ ద లో. ఇది ఫస్ట్ స్వింగ్ లో, ఇది సెకండ్ స్వింగ్ లో. సో నేనేం తీసుకుంటున్నాను? నాకేం కావాలి? ఇది ఎంత వరకు పడుతుంది, దీని సపోర్ట్ ఎక్కడుందో కావాలి. సో నేను రీట్రేస్మెంట్ తీసుకున్నాను, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకున్నాను. దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ అని తెలిసింది నాకు. ఇందులో లైవ్ లో కన్ఫ్యూజ్ అవ్వడానికి మీకు ఎక్కడ ఛాన్స్ ఉంది? మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు చెప్పండి ఒకసారి నాకు. లైవ్ లో మీరు దేనికి కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఆ పాయింట్ చెప్తే నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పాయింట్ లో మీకు డౌట్ వస్తుంది ఎక్కడ గీయాలి అని. కన్ఫర్మేషన్ లేకుండా మీరు ఇక్కడ గీసేసారు అనుకోండి, ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చిందా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మీరు ఈ క్యాండిల్లోనే స్వింగ్ లో టు స్వింగ్ హై గీసేశారు. ఇక్కడ ఎక్కడన్నా సిగ్నల్ ఉందా? మార్కెట్ ఇక్కడ ఎక్కడన్నా కిందకు వస్తున్నానని చెప్పిందా మీకు? చెప్పకుండా మీరు ఎందుకు గీస్తున్నారు? సరే నేను ఇక్కడ గీసుకున్నానండి, కానీ ఇంకొక క్యాండిల్ కూడా వేసింది. ఇంకొక క్యాండిల్ వేస్తుంది, ఎందుకంటే అది మీకు ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు కదా నేను కిందకు వస్తున్నానని. అది కిందకి సిగ్నల్ ఇస్తే 5 మినిట్స్ లో కానీ అయితే 15 మినిట్స్ లో కానీ 5 మినిట్స్ లో కూడా చూపిస్తాను చూడండి. ఎక్కడైనా సరే మీకు అది సిగ్నల్ ఇచ్చిన తరువాత మాత్రమే మీరు కదా తీసుకోవాలి. సపోజ్
ఇక్కడెక్కడ బేరిష్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ క్యాండిల్లో బేరిష్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే కిందకి ఎక్కడికి వస్తుందో చూస్తారు, లేదా ఇక్కడే చూసేస్తారా మీరు? ఈ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్లో స్వింగ్ లో టు స్వింగ్ హై ఇలా గీసుకుంటారా మీరు? చెప్పండి, గీసుకుంటారా? ఎందుకు తీసుకుంటారు అలాగా? అక్కడ ఎక్కడ ఇచ్చింది మీకు? ఇక్కడ బేరిష్ క్యాండిల్ లేకుండా స్వింగ్ లో టు స్వింగ్ హై అని మీకు, ఇదే స్వింగ్ హై అని మీకు ఎలా తెలిసింది? రివర్స్ అయ్యి బేరిష్ క్యాండిల్ వేసిన తరువాత కదా మీకు స్వింగ్ హై అని తెలుస్తుంది. ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ హై అని మీకు ఎలా తెలిసింది? ఎక్కడ రివర్స్ అయినప్పుడు కదండి మీకు, మార్కెట్ పైకి వెళ్ళి కిందకు వచ్చినప్పుడు కదా మీకు ఒక స్వింగ్ హై ఏర్పడింది. ఇక్కడ మార్కెట్ ఎక్కడ కిందకు వచ్చింది, ఇక్కడ స్వింగ్ హై అని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు దీన్ని? దీని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ లేదా 2 రెడ్ క్యాండిల్ పడిన తరువాత కదా ఇది హై అవుతుంది. ఇక్కడ చూడండి పైకి వెళ్ళింది, ఇక్కడ కదా మీకు పైనుంచి కిందకు వచ్చి ఇక్కడ స్వింగ్ హైని ఏర్పరిచింది. స్వింగ్ హైని ఏర్పరచకుండా ఇదే స్వింగ్ హై అని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, అది స్వింగ్ హై ఏర్పడకుండానే అది స్వింగ్ హై అని దాన్ని మీరు బై మిస్టేక్లీ మీరు తీసేసుకుంటున్నారు. ఓకే, అలా తీసుకోవద్దండి. అది చెప్పండి. ప్రీవియస్ డే లో నుంచి ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు అండి, కాకపోతే దానికి అంత స్టామినా ఉందా లేదా, 15 minutes లో RSI క్రాస్ ఓవర్ జరిగిందా లేదా చూడాలి. సపోజ్ ఇక్కడ ఉన్నారండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకున్నారు. సో ఇంతవరకు వెళ్తుంది అంటే ఓకే, బట్ మీరు ఇక్కడ తీసుకునే ట్రేడ్ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి తీసుకుంటానంటున్నారు, నాకు అర్థమైంది. సో మీరు ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ వేసింది, నేను ఇక్కడ తీసుకుని ట్రేడ్ ఇంతవరకు వెయిట్ చేస్తాను అంటారు. ఇస్ ఇట్ పాసిబుల్ సార్? 15 minutes లో ఎలా ఉంది ఒకసారి చూడండి. 15 ఒకసారి ఫస్ట్ 5 minutes క్యాండిల్ లో నేను ఆల్రెడీ చెప్పానండి, ఎలా బుల్లిష్ క్యాండిల్ వేస్తే ఏంటి, బేరిష్ క్యాండిల్ వేస్తే ఏంటి. ఇదేనండి ఎగ్జాంపుల్ మీరు అడిగింది. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇది వేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ యూట్యూబ్ లో వీడియో ఉంది కదండి, ఇది క్లియర్ గా చెప్పాను. ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ వేసినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 5 minutes క్యాండిల్ లేదండి, దెర్ ఇస్ నో ఎంట్రీ. మీకు ఇక్కడ వెళ్ళి క్లియర్ గా రెసిస్టెన్స్ ని టచ్ అయ్యి రెసిస్టెన్స్ జోన్ నుంచి రివర్స్ అయినప్పుడు ఈ క్యాండిల్ లో ఇచ్చింది ఎంట్రీ. సో నాకు అదే అర్థం కాదు, లైవ్ లో వేయలేకపోతున్నామండి. లైవ్ లో డౌట్ వచ్చేస్తుంది. లైవ్ లో ఎందుకు వస్తుందండి? లైవ్ లో డౌట్ ఎందుకు వస్తుంది? రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళి కిందకు వచ్చినప్పుడు మీకు కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు లెవెల్ గీసుకోవాలి. ముందే మీరు ఊహించుకుని గీసేసుకుంటే కన్ఫ్యూజ్ కదా అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కడ కూడా. హ్యాపీగా వాడుకోవచ్చు అండి. హ్యూజ్ గ్యాప్ అప్ అయినప్పుడు కూడా వాడొచ్చు, బట్ టెక్నికల్స్ కంప్లీట్ గా పనిచేయవండి. మీకు హ్యూజ్ గ్యాప్ అప్స్ గానీ హ్యూజ్ గ్యాప్ డౌన్స్ గానీ జరిగినప్పుడు టెక్నికల్స్ సరిగ్గా పనిచేయవు. అప్ టు ఎంత వరకు అంటే 45 to 50 minutes మార్కెట్ వదిలేయాలండి. 45 నిమిషాల నుంచి 50 నిమిషాలు వదిలేయండి, ఆ తర్వాత నుంచి పనిచేస్తాయండి. హ్యూజ్ గ్యాప్ అప్స్ గానీ హ్యూజ్ గ్యాప్ డౌన్స్. ఇక్కడ ఎక్కడో మనకి 800 points గ్యాప్ అప్ అయిందండి. ఎక్కడ కాదండి, ఇక్కడ ఎక్కడో అయిందండి. ఒక నిమిషం 15 minutes లో పెట్టి చూస్తున్నా. ఇది ఎంత అండి? ఇది ఎంత గ్యాప్ అప్? ఇది 500 ఇది చూడండి. ఫోర్త్ నండి, ఫోర్త్ నేను ఫోర్త్ 5 minutes క్యాండిల్ పెడుతున్నాను చూడండి ఒకసారి. అది ఇబ్బంది పెడుతుందండి బాగా, హ్యూజ్ గ్యాప్ అప్స్ గానీ. ఫోర్త్ ఏది? ఇది యాక్చువల్గా ఫోర్త్ ఓపెన్ అయిందండి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే రెస్పెక్ట్ చేసిందండి. యాక్చువల్గా రెస్పెక్ట్ చేసింది, బట్ ఇంతసేపు ఉంటామా మనం ట్రేడ్ లో? ఎన్ని గంటలు ఉందండి ట్రేడ్ ఒకసారి చూడండి. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, బుల్లిష్ ఎంట్రీ. సో ఇక్కడ నుంచి ఇక్కడ టార్గెట్ ని రీచ్ అయింది అంటే 3 గంటల 30 నిమిషాలు అండి. 42 bars, 3 గంటల 30 నిమిషాల పాటు ఒక ట్రేడ్ లో ఉంటామా మనం? డెఫినెట్ గా ఉండమండి. ఒక ట్రేడ్ తీసుకుంటే 20 to 30 minutes అంటే ఓకేనండి. సో హ్యూజ్ గ్యాప్ అప్స్ కానీ హ్యూజ్ గ్యాప్ డౌన్స్ కానీ అయినప్పుడు టెక్నికల్స్ పని చేయడానికి కొంచెం టైం పడుతుంది. నేను ఎందుకు 45 minutes అన్నానో ఐడియా ఉందండి. చూడండి, ఇది వచ్చి EMN టచ్ చేసింది కదా. సో ఇక్కడ నుంచి క్లియర్ గా పనిచేస్తాయి చూడండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకున్నారు. సో ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది, మళ్ళీ 1 zone కి వెళ్ళి కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ సిగ్నల్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇచ్చింది మీకు సిగ్నల్ ఈ క్యాండిల్ లో. సో మళ్ళీ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకున్నారు. సో మళ్ళీ టార్గెట్ కి వెళ్ళింది. ఇలా అన్నమాట. మీరు కొద్ది కొద్దిగా గ్రాప్ చేస్తూ ఉండాలి మార్కెట్ లో. హ్యూజ్ గ్యాప్ అప్స్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది. చెప్పండి. అవదండి, నాకు లైవ్ అనేది అసలు నా చాప్టర్ లోనే లేదు. లైవ్ అనేది నన్ను అడగొద్దండి నన్ను, ఎందుకంటే నా క్యాపిటల్ పెద్దది. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను యూట్యూబ్ లో కూర్చోవాలంటే అవ్వదు సార్. నేను యూట్యూబ్ లో లైవ్ లో ఎట్టి పరిస్థితుల్లో చేయలేను. అవ్వదండి, అవ్వదు. అసలు దాని గురించి అయితే మాట్లాడవసరం లేదు, వద్దు, అవ్వదు, లేదండి. చెప్పండి సార్. నేను సబ్జెక్ట్ నేర్పిస్తున్నానండి.
ఎవరు ఇప్పటి వరకు తెలుగులో ఎవరు నేర్పించిన సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను. అది కాకుండా వచ్చి మా ఇంటికి వచ్చి రోజు నాతో పాటు కూర్చోండి అంటే అవ్వదు సార్, అది ఇట్స్ ఇంపాసిబుల్ అండి. నేను సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను, మీరు నేర్చుకోండి, మీ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తున్నాను నేను. సో అసలు మీరు 10,000 పెట్టి 20,000 పెట్టి కోర్స్ కొనుక్కున్నా సరే మీ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ డౌట్స్ క్లారిఫై చేయరండి, బట్ నేను క్లారిఫై చేస్తున్నాను. కరెక్టే సార్, ఈ విధంగా అయితే ఎవరు చెప్పారు సార్, ఇదైతే ఓపెన్. సో నేను డౌట్స్ క్లారిఫై చేస్తున్నాను, సబ్జెక్ట్ చెప్తున్నాను, బట్ లైవ్ అనేది మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో అడగొద్దు, అవ్వదు కూడానండి నాకు అది, ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్ సార్. చెప్పండి సార్. ఎక్స్టెన్షన్ లెవెల్స్ డ్రా చేసినప్పుడు మనకి ఆ లైన్స్ పాయింట్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతాం, ఎక్కడ ఎగ్జాక్ట్ గా సపోర్ట్ అండ్ ఎక్కడ ఎగ్జాక్ట్ గా టార్గెట్ ఉన్నది అంటే బోత్ డ్రా చేయవలసిన అవసరం ఏముంటుంది సార్? సపోజ్ మార్కెట్ కిందకి పడుతుందండి, మార్కెట్ కిందకి పడుతున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం తీసుకుంటారు? స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటారు. ఇది సపోర్ట్ జోన్, ఓకేనండి. ఇది సపోర్ట్ జోన్ వచ్చి రివర్స్ అవుతున్నప్పుడు కదా మీరు ఎక్స్టెన్షన్ తీసుకుంటారు. సో ఇది డిలీట్ చేసేయండి. సపోర్ట్ జోన్కి వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది, అవునండి. ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు దీన్ని ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా మీకు రీట్రేస్మెంట్ తో పనే ఉంది ఇక్కడ? అసలు రీట్రేస్మెంట్ తో పని లేదు కదా. రీట్రేస్మెంట్ తీసేసి అప్పుడు ఎక్స్టెన్షన్ కావాలితే ఈ బాక్స్ ఉంచుకోండి, అప్పుడు ఎక్స్టెన్షన్ పెట్టుకుంటారు. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇదైనా తీసుకోవచ్చు లేదా ఇదైనా తీసుకోవచ్చు. ఇది మీకు టార్గెట్, ఇక్కడ కూడా ఒక బాక్స్ గీసుకుంటారు. సో వన్స్ ఒక్కసారి వచ్చి ఆ రేంజ్ ని టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయినప్పుడు మళ్ళీ పాత లెవెల్స్ ఉంచుకోవాల్సిన లేదండి, అవి డిలీట్ చేసేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే చార్ట్ లో మనకి ఎంత తక్కువ ఏంటంటారు డిస్టర్బెన్స్ ఉంటే మనకి అంత మైండ్ పీస్ఫుల్ గా ఉంటుందండి. మీరు ఎప్పుడైతే ఎక్కువ ఇండికేటర్స్ కానీ ఎక్కువ డ్రాయింగ్స్ కానీ, నేను చూస్తున్నానండి కొంతమంది చార్ట్స్ పెడుతున్నారు, ఈ బాణం గుర్తులు ఉంటాయి కదండి, ఈ బాణం గుర్తులు ఏవండి పెడుతున్నారండి, ఇలా అంటున్నారు, ఏంటేంటో డ్రా చేస్తున్నారండి, ఇలాగంటారు. దీనికి మళ్ళీ ఇలాగా డ్రా చేస్తున్నారు. ఏంటండి అవి? సిగ్నల్ ఇవ్వకుండా తెలియకండి ఎందుకు. ఇప్పుడు ట్రెండ్ అసలు నేను ఎక్కడైనా ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను చూసారా? నేను ఇన్ని నెలల నుంచి మీకు నేను దాదాపుగా 5 to 6 months నుంచి నేను చెప్తున్నా, నేను ఎక్కడైనా ఇలా డ్రా చేస్తాను చూసారా? నేను చేయనండి. ఎందుకంటే మార్కెట్ ఆ లెవెల్ ని రెస్పెక్ట్ చేయదు. మార్కెట్ రెస్పెక్ట్ చేసేది కేవలం ఫిబొనాచి లెవెల్స్ ని మాత్రమే. మీరు ఫిబొనాచి లెవెల్ వేసుకోండి, ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఎంతవరకు వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, ఎంత పైకి వెళ్ళింది, మళ్ళీ ఎగ్జాక్ట్ గా ఏ లెవెల్కి వచ్చింది, మళ్ళీ 1 జోన్ రెస్పెక్ట్ చేసి మళ్ళీ ఎంత ఎగ్జాక్ట్ గా పైకి వెళ్ళింది. ఫిబొనాచి లెవెల్స్ ని మాత్రమే రెస్పెక్ట్ చేస్తుందండి. లిక్విడిటీని ఎలా చెక్ చేయాలండి? మనం తీసుకున్న ఎంట్రీ పాయింట్ దగ్గర లిక్విడిటీ కూడా ఇంపార్టెంట్. లిక్విడిటీ అనేది మీరు ఆప్షన్స్ లో చెక్ చేసుకోండి సార్. అంటే ఆప్షన్ ప్రీమియం ఉంటుంది కదా, ఆప్షన్ ప్రీమియం లో మనకి వాల్యూమ్ పెట్టుకోండి, కింద వాల్యూమ్ ఉంటుంది కదా. వాల్యూమ్ లిక్విడిటీ రెండు సేమ్ కాదు, బట్ అది కొంత ఉపయోగపడుతుందండి. లిక్విడిటీని మీరు చెక్ చేసి ఏం చేస్తారు? లిక్విడిటీ ఉందా లేదా అనేది మీరు బై చేసేటప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మీరు ట్రేడ్ చేస్తున్నారండి. బ్యాంక్ నిఫ్టీ అనేది ఆసియాలోనే అతి హైయెస్ట్, ఏషియాలోనండి, మన ఏషియాలోనే హైయెస్ట్ లిక్విడిటీ ఉన్న ఇన్స్ట్రుమెంట్. సో దాంట్లో మీరు లిక్విడిటీ చెక్ చేసి ఏం చేస్తారు? సముద్రంలో ఉప్పు శాతం ఎంత ఉందో మీరు చెక్ చేసినట్టు ఉంటుంది. సముద్రంలో ఉప్పు నీళ్ళు తీసుకుని దాంట్లో ఉప్పు శాతం ఎంత ఉందని చెక్ చేస్తున్నారు అన్నమాట. దాని లిక్విడిటీ ఏం చేస్తారు మీరు? బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్ లిక్విడిటీ ఉన్న ఇన్స్ట్రుమెంట్ అని ఎన్ఎస్ఏ అండ్ సెబీ ఇద్దరు డిక్లేర్ చేశారు. దాంట్లో లిక్విడిటీ మనకెందుకు? మీరు తీసుకునే ఆప్షన్ ప్రీమియం అనేది అంటే బాగా డీప్ అవుట్ ఆఫ్ ద మనీ కానీ డీప్ ఇన్ ద మనీ కానీ ఉంటే వాటిలో లిక్విడిటీ ఉండదండి. లిక్విడిటీ ఉండదు అని మీకు ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు సపోజ్ 5 minutes చార్ట్ ఇలా ఉంది కదండి. సో కొన్ని పెన్నీ స్టాక్స్ ఉంటాయి. అంటే నేను బ్యాంక్ నిఫ్టీలో చెప్పనండి, బ్యాంక్ నిఫ్టీలో మీకు ఏ స్ట్రైక్ ప్రైస్కి మీరు ఏ ప్రీమియంకి వెళ్ళినా సరే లిక్విడిటీ ఉంటుంది. కొన్ని పెన్నీ స్టాక్స్ ఉంటాయి కదా, వాటిలో ఎలా అంటే 5 minutes ఇలా ఉంటుందండి, చార్ట్స్ ఉండవు, జస్ట్ ఇలా గీతల కింద ఉంటుంది. ఇది లిక్విడిటీ లేనిది అనమాట అండి. మామూలుగా బార్ ఎలా ఉండాలి? ఇలా బార్ ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ బార్ ఉండాలి, మళ్ళీ బార్ ఉండాలి. కానీ బార్స్ ఉండవండి, ఇలా బార్స్ ఉండవు, జస్ట్ ఇలా గీతల కింద ఉంటాయి. మీరు కొన్ని పెన్నీ స్టాక్స్ ఉంటాయి చూడండి, ఒక 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు ఉన్న పెన్నీ స్టాక్స్ ఉంటాయి స్మాల్ క్యాప్ స్టాక్స్ లో. సో వాటిలో లిక్విడిటీ లేదు అని అర్థం అండి, ఇలా గీతల కింద ఉంటాయి. ఇంతకు ముందు ఒకనొక టైంలో అదానీ స్టాక్స్ అలా ఉండేవండి. ఇప్పుడైతే హై లిక్విడిటీ కింద అయిపోయినాయి. ఎంటైర్ మార్కెట్ కే హై లిక్విడిటీ కింద తయారైందండి. అది లిక్విడిటీ లేకపోవడం అంటే అది సార్. ఈ బార్స్ అనేవి బార్స్ లా కనపడవు. హై లిక్విడిటీ ఉంది ఎలా తెలుస్తుంది అంటే మాత్రం అది మాత్రం తెలియదండి, కనిపెట్టలేము. అది చెప్పండి సార్. ఒక డౌట్ లాస్ట్
ఈఎంఏ కొన్న ఫిబినాసి రిలేషన్షిప్ ఏంటి సార్? మీరు ఎక్కువ శాతం ఈఎంఏ దగ్గర ఉన్నప్పుడే ఫిబినాసి ఎక్కువ డ్రా చేస్తారు. ఏంది ఈఎంఐ కన్ఫర్మేషన్ కోసం సార్. ట్రేడ్ ఇచ్చిందా లేదా అని మీకు ఏం తెలుస్తుంది? అంటే మీకు ట్రేడ్ ఉందా లేదా అని మీకు ఏం తెలుస్తుంది? ఈఎంఏ సార్ అది. అవునండి, అల్టిమేట్ అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ ఇంకోనండి, అల్టిమేట్ మూవింగ్ యావరేజ్. బెస్ట్ వర్క్ చేస్తారు సార్. ఇది ఎన్నడూ ఉపయోగించలేదు సార్, అందుకే అడుగుతాను. యా, ఇది అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ అండి. అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది చూడండి. ఇది ఎంత సార్? 9 లేకపోతే 21 సార్ ఇది? అది మీ చాయిస్ అండి, మీరు ఏదైనా పెట్టుకోండి. నేను కోర్స్ స్టూడెంట్ కి మాత్రం వేరే లెవెల్స్ చెప్తాను. మీరు అంటే ప్రాక్టీస్ చేయండి సార్. మీ లెవెల్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. లేదు నా లెవెల్స్ కావాలి, నేను ఫాలో అవ్వాలి అంటే కోర్స్ తీసుకోండి అంతే. ఓకే, సో ఇప్పటి చెప్పండి చెప్పండి. మీరు లాస్ట్ ఓకే, అంటే మనం క్యాన్ మధ్యలో రెడ్ ఇదండి. అది అంటే అసలు ఎట్లాంటిది ఏర్పడి అంటే బయటకు వచ్చాయి. వీ హ్యావ్ టు వెయిట్ సార్, ఎందుకంటే ఇది ఫేక్ ఎంట్రీ అండి. యాక్చువల్ గా ఈ క్యాండిల్ లో బులిష్ ఎంట్రీ ఇచ్చింది. మీరు ఇక్కడ కనుక బులిష్ ఎంట్రీ తీసేసుకుంటే, ఒకవేళ ఈ క్యాండిల్ లో బులిష్ ఎంట్రీ ఇచ్చిందండి, యాజ్ పర్ ద ఆర్ఎస్ఐ అండ్ అవర్ సెటప్ ప్రకారం కూడా ఇది బులిష్ ఎంట్రీయే. హ్యాపీగా నేను కూడా తీసుకున్నాను ఈ క్యాండిల్ లో ఎంట్రీ. సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ వేసింది అంటే మనం చిన్న రిస్క్ తో, ఎందుకంటే నెక్స్ట్ 5 minutes క్యాండిల్ చిన్నది పడ్డది, రివర్స్ అయిపోయింది అనుకుంటే మనం యాక్చువల్ గా ఈ క్యాండిల్స్ యూస్ చేయమండి, తెలుసు కదా, హెకినాషి యూస్ చేస్తాము. సో హెకినాషి రివర్స్ అయిపోయింది అంటే అందులోంచి బయటకు వచ్చేయచ్చు. లేదు జస్ట్ 15 minutes కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా లిటిల్ బిట్ కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. సో ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే డెఫినెట్ గా ఒక క్యాండిల్ రివర్స్ అయినా గానీ మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో వెయిట్ చేస్తే వెయిట్ చేయొచ్చండి. లేదు అంటే ఒకవేళ మనం ఈ క్యాండిల్ లో బయటకు వచ్చేసినా గానీ మళ్ళీ ఈ క్యాండిల్ ఎంటర్ అయిపోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఇది మన చాయిస్ సార్. అది మస్ట్ అండ్ షుడ్ గా బయటకు వచ్చేయాలని ఏమి లేదు, మన చాయిస్. ఇదండి మీకు ఇక్కడికే ఆల్రెడీ టార్గెట్ వచ్చేసి ఉంటుందిగా, చూడండి ఒకసారి. 5 minutes లో ఫస్ట్ మనం ఏం చేస్తామండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటాము. యాజ్ పర్ ద 15 minutes ప్రకారం మనకి ఎంట్రీ ఎక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చిందండి, అవునా? సో ఇక్కడికే టార్గెట్ వచ్చిందిగా, మనకి 90 points టార్గెట్ వచ్చింది. మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామండి, స్టాప్ లాస్, దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్. 40 points స్టాప్ లాస్, 90 points టార్గెట్. ఆల్రెడీ 1:2 ఇచ్చేసింది. మనం ఇక్కడే ఈ ట్రేడ్ నుంచి బయటకు వచ్చేస్తామండి. లేదు ఒకవేళ హోల్డ్ చేద్దామంటే ఇక్కడ మీకు హెకినాషి, ఇక్కడ కాదు ఈ జోన్ లో హెకినాషి రెడ్ గా మారిందా లేదా చూడండి. హెకినాషి రెడ్ గా మారిందా, బయటకు వచ్చేయండి. ఓకేనండి, చూపిస్తాను చూడండి. ఇది కూడా ఇక్కడ రెడ్ గా మారింది, చూసారా? ఇక్కడ రెడ్ గా మారింది, ఇక్కడ నుంచి బయటకు వచ్చేయచ్చండి. లేకపోతే అంటే ఏంటంటే చాలా హ్యూజ్ ప్రాఫిట్ అండి. యాక్చువల్ గా అయితే దాదాపుగా 180 to 190 points ఇచ్చిందండి. చెప్పండి సార్. ఇండెక్స్ ఆప్షన్స్, స్ట్రైక్ ప్రైజెస్, ఏటీఎంస్ సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే గ్రీక్స్? ఎనీ టైం ఏటీఎం అండి, ఎనీ టైం ఏటీఎం. మీరు గ్రీక్స్ ఫాలో అయ్యి కాంప్లికేట్ చేసుకుంటే ఉన్న సబ్జెక్ట్ పోతుందండి, కన్ఫర్మ్ గా చెప్తున్నా. నాకు చాలా మంది చెప్తారు, ఇంద మనీ దగ్గర నుంచి ఒక 3 స్ట్రైక్ ప్రైజ్లు, అదే ఎట్ ద మనీ దగ్గర నుంచి 3 స్ట్రైక్ ప్రైజ్లు పైకి, లేదా ఎట్ ద మనీ దగ్గర నుంచి 3 స్ట్రైక్ ప్రైజ్ల కిందకి, ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. ఎట్ ద మనీ నుంచి, ఎట్ ద మనీ దగ్గర ఎప్పుడు బై చేయొద్దు, ఒక స్ట్రైక్ ప్రైస్ ఇంద మనీకి వెళ్ళండి అని కొంతమంది అంటారు. ఎట్ ద మనీ దగ్గర అసలు ఎట్టి పరిస్థితులు బై చేయొద్దు. ఎప్పుడు కూడా ఒక పాయింట్ కానీ లేదా 2 points కానీ అవుట్ ఆఫ్ ద మనీ బై చేయండి అని కొంతమంది అంటారు. అవుట్ ఆఫ్ ద మనీ అనేది చాలా చాలా రిస్క్ అండి. సో నేను కోర్స్ స్టూడెంట్స్ కి నొక్కి చెప్తాను, ఆల్వేస్ ఎట్ ద మనీ. ఎయిదర్ అది ఫ్రైడే గానీ, థర్స్డే గానీ, వెన్స్డే గానీ, ఏ రోజైనా ఎట్ ద మనీ అండి, అంతే. ఎట్ ద మనీని ఫాలో అయిపోండి. మీకు ఫుల్ కన్ఫర్మేషన్ ఉంది అంటే మాత్రం అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళొచ్చు, కానీ అవుట్ ఆఫ్ ద మనీ హై రిస్క్ అండి. అవుట్ ఆఫ్ ద మనీ ఎటువంటి టైంలో వెళ్ళమంటానంటే 15 minutes టైం ఫ్రేమ్ లో ఇటువంటి మంచి కన్ఫర్మేషన్, ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్, ఈఎంఐ కన్ఫర్మేషన్, A to Z కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇటువంటి క్యాండిల్ లో జస్ట్ నెక్స్ట్ క్యాండిల్ కి, ఓన్లీ సింగిల్ క్యాండిల్ కి మాత్రం జస్ట్ 1 or 2 స్ట్రైక్ ప్రైజెస్ మాత్రం ఓటీఎం కి వెళ్ళొచ్చండి. ఎందుకంటే మూమెంట్ చాలా బాగుంటుంది. ఎట్ ద మనీ కూడా చాలా బాగుంటుందండి. చెప్పండి. VTST నేను ఇప్పుడు ఏటీఎం చెప్పాను సార్, ఏటీఎం మాత్రమే తీసుకోండి అని చెప్పాను నేను. అసలు ఐటీఎం జోలికి వెళ్ళొద్దు సార్, ఆల్వేస్ ఏటీఎం ఎట్ ద మనీ. సో ఇది అయిపోయింది కదండి. ఏమండి, ఆల్రెడీ గంటంపావు అయిపోయిందండి. నేను ఇంకా 2 స్ట్రాటజీలు చెప్పాలి సార్. ఎంతున్నా నో ప్రాబ్లం అండి సార్. ఇప్పుడు ఏ ప్రైస్ లో ఉన్నానండి, స్ట్రైక్ ప్రైస్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎలా ఉన్నా సరే, ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది కేవలం విక్స్ మీద ఆధారపడి ఉంటుంది. వాలటాలిటీ ఎక్కువ ఉంది అనుకుంటే, ఏదండి విక్స్ అయితే ఇండియా విక్స్, వాలటాలిటీ ఎక్కువ ఉంది అంటే ప్రీమియమ్స్ పెరుగుతాయండి, వాలటాలిటీ తక్కువ ఉంది అంటే ప్రీమియమ్స్ తగ్గుతాయి. సో ఈ ఇండియా విక్స్ ని బట్టి ప్రీమియమ్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో ఒక
10 రోజుల క్రితం 250 రూపాయలు ఉన్న ఎడ్దామని సేమ్ అదే వీక్ ది ఇప్పుడు 150 రూపాయలే ఉందేంటి అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే అది వాలటాలిటీని బట్టి ఉంటుందండి. స్ట్రైక్ ప్రైజెస్ అనేవి వాలటాలిటీని బట్టి ఉంటాయి. మీకు ఈవెన్ కొంతమంది కరోనా టైంలో ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎడ్దామని 600 కి కూడా ట్రేడ్ చేసామండి మేము, తెలుసా? ఎడ్దామని 600 కి ఇప్పుడు మనకి 150కి 200కి దొరుకుతుందండి ఎడ్దామని. ప్రెసెంట్ 600కి 700కి కొనేవాళ్ళం అండి మేము ఎడ్దామని. ఆ టైప్ లో ఉండేదండి. సో వాలటాలిటీని బట్టి ఎందుకు అండి అలా ఉండేదంటే, ఒకసారి మీకు ఎవరికైనా తెలుసా అండి కరోనా టైంలో ఎంత ఉందో? ఇది కరోనా అండి, ఐడియా ఉంది కదండి. 64 అందరినీ మ్యూట్ చేసే ఆప్షన్ నాకు లేదు సార్. సార్ మీ మైక్స్ కొద్దిగా ఆఫ్ చేసుకోండి సార్ దయచేసి. అడ్మిన్ గారు, అడ్మిన్స్ కొద్దిగా యాక్టివ్ గా ఉండండి సార్. రాజు గారు కొద్దిగా చూడండి. ఎక్స్టెన్షన్ చెప్పాను సార్, కొద్దిగా మళ్ళీ ఒకసారి వీలైతే రికార్డింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి డిపెండ్స్ ఆన్ విక్స్ అండి, వాలటాలిటీ ఇండెక్స్. విక్స్ అంటే ఏంటి అని అడగొద్దు. విక్స్ అంటే వాలటాలిటీ ఇండెక్స్ అండి. అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాలటాలిటీ ఎలా ఉంది అంటే దాన్ని బట్టి ఈ ప్రీమియమ్స్, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ దేనికి సంబంధించిన ప్రీమియమ్స్ అనే అయినా సరే ఈ విక్స్ ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇది చూసారండి, ఇది ఎక్కడదండి? ఇది మార్చ్ 2020. చూసారు ఇక్కడ కింద డేట్ చూడండి, ఎక్కడ ఉందండి విక్స్? 64. ఇది ఈవెన్ చూడండి ఒకసారి, ఇది ఎక్కడ టచ్ అయిందండి? వెళ్ళి 86 టచ్ అయిందండి. చూసారా? ఓ ఇది ఎల్లోలో ఉందా, బ్లూలో పెడదాం ఆగండి. సో 86 టచ్ అయింది. ఇప్పుడు ఎంత ఉందండి విక్స్? ప్రెసెంట్ 13 ఉంది. సో ఇక్కడ 13 ఉన్నప్పుడే ఎడ్దామని 250 రూపాయలు 300 ఉంది అంటే 86 లో ఉన్నప్పుడు ఎంత ఉంటుందో మీరు ఊహించుకోండి ఒకసారి. జస్ట్ 13 ఉందండి ఇప్పుడు. 13లో ఉన్నప్పుడు మనకి 250 ఉంది బ్యాంక్ నిఫ్టీ ఎడ్దామని ఎగ్జాంపుల్ కి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అటు ఇటులో. సో 86 ఉన్నప్పుడు ఎంత ఉంటుందండి? వాలటాలిటీ ఇండెక్స్ ప్రీమియమ్స్ యొక్క ప్రైసెస్ ని ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది విక్స్ పడిపోతుందో ఆటోమేటిక్ గా ప్రీమియం డికే అనేది జరిగిపోతూ ఉంటుంది. స్పాట్ మూవ్ అవుతూ ఉంటుంది, బట్ ఆప్షన్ మాత్రం మూవ్ అవ్వదు. మీరు ఆ టైంలో చూస్తే విక్స్ ఫాలో అవుతూ ఉంటుందండి. విక్స్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో ఈ టైంలో చూడండి, ఇది ఇక్కడ విక్స్, ఇది ఇండియా విక్స్ అని చూడండి. ఇండియా విక్స్ ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటుందో ఆ రోజు డికే చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది ఎప్పుడండి? వెన్స్డే, 13th వెన్స్డే, అంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ఇది, అంతేనండి? వెన్స్డే. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజున డికే చాలా బాగుందండి. నిన్న చూసారా? అదే నిన్న ఇన్ ద సెన్స్ ఫ్రైడే విక్స్ పెరుగుతూ పోయిందండి. సో ఇది ఇంత వాలటైల్ గా పైకి వెళ్తుంది అంటే ఆప్షన్ ప్రీమియమ్స్ బేబచ్చంగా పెరిగిపోతాయి. సో మీకు అందుకే సెన్సెక్స్ లో కానీ, అంటే సెన్సెక్స్ మనకు సంబంధం ఉండదు అనుకోండి, నిఫ్టీలో ఆప్షన్ ప్రీమియమ్స్ బేబచ్చంగా పెరిగాయండి. ఇక్కడ నుంచి చూసుకుంటే ప్రీమియమ్స్ బేబచ్చంగా పెరిగాయండి క్లోజింగ్ టైంలో. సో ప్రీమియమ్స్ కి విక్స్ కి కొంచెం సంబంధం ఉంటుంది. బట్ విక్స్ ని బట్టి చాలా మంది చేసే మిస్ గైడెన్స్ ఏంటంటే, విక్స్ పడుతూ ఉంటే మార్కెట్ పెరుగుతుంది, విక్స్ పెరుగుతూ ఉంటే మార్కెట్ పడుతుంది అని చెప్తారండి. కానీ అది 100% రాంగ్. చూడండి, విక్స్ పెరిగింది, అవునండి, ఇక్కడ విక్స్ పెరిగింది, అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగింది. మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే విక్స్ పెరిగితే బ్యాంక్ నిఫ్టీ పడాలి కదా, బ్యాంక్ నిఫ్టీ పడలేదు ఇక్కడ, చూసారా? సో విక్స్ ని బట్టి మార్కెట్ మూవ్మెంట్ ఉండదు. విక్స్ అనేది కేవలం వాలటాలిటీ ఇండెక్స్, అంటే ఆప్షన్ ప్రీమియమ్స్ లో ఉండే వాలటాలిటీని, డికేని డిసైడ్ చేస్తుందండి. అంతే తప్ప విక్స్ ని బట్టి మార్కెట్ మూవ్మెంట్ అనేది ఉండదు. వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ తో చెప్తారండి. విక్స్ పెరుగుతుంటే మనకు ఆప్షన్, విక్స్ పెరుగుతూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ కిందకు పడుతూ ఉంటాయి, విక్స్ పడుతూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ పైకి వెళ్తూ ఉంటాయి అని చెప్తారండి. సో అది టోటల్ రాంగ్. అటువంటి అజంప్షన్స్ చేసుకోవద్దు. సో నేను నెక్స్ట్ సెటప్ లోకి వెళ్ళిపోతున్నానండి. నెక్స్ట్ వచ్చి, సో దీని వరకు అయితే నో ప్రాబ్లం కదండి, ఎటువంటి డౌట్స్ లేవుగా? యా, ఓకే, గుడ్. ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను మన టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ లేదా వాట్సాప్ లో కానీ అడగండి. ఓకే, సో నెక్స్ట్ మీకు చెప్పబోయేది ఇది బోలింజర్ బ్యాండ్ అండి. చూడండి, యాక్చువల్ గా బోలింజర్ బ్యాండ్ ఇది కొంతమంది యూజ్ చేస్తూ ఉండొచ్చు మేబీ. సారీ, నేను ఇండికేటర్స్ లోకి వెళ్ళి బోలింజర్ బ్యాండ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఇది నా బోలింజర్ బ్యాండ్ అండి. ఈ బోలింజర్ బ్యాండ్ లో మీకు బ్యాంక్ నిఫ్టీ పెడుతున్నాను. బ్యాంక్ నిఫ్టీకి మాత్రమే యూజ్ చేయండి ఇది. బ్యాంక్ నిఫ్టీ అది కూడా 15 మినిట్స్ మాత్రమే. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ లో మాత్రమే పనిచేస్తుందండి. సో దీని ఫస్ట్ రూల్ ఏంటంటే, మీకు రూల్స్ చెప్పేస్తాను ఆగండి. దీని ఫస్ట్ రూల్ ఏంటంటే, పై నుంచి కిందకి పడుతున్నప్పుడు బోలింజర్ బ్యాండ్ యొక్క అప్పర్ బ్యాండ్ ఉంటుంది కదా, అప్పర్ బ్యాండ్ కి పైన ఓపెనింగ్ ఉండాలి, అప్పర్ బ్యాండ్ ని క్రాస్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ ఉండాలి. బోలింజర్ బ్యాండ్ కంటే పైనే ఓపెనింగ్ ఉండాలి, ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి రావాలి ఒక 15 మినిట్స్ క్యాండిల్. ఈ క్యాండిల్ లో మీరు దీన్ని సెల్ చేసేయచ్చు. దీని తరువాత డెఫినెట్ గా ఇది 1:1 ఇస్తుందండి. ఈ క్యాండిల్ ఎంత అయితే ఉందో, సపోజ్ ఇది ఒక 60 పాయింట్స్ ఉందనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ డెఫినెట్ గా 60 పాయింట్స్ ఇస్తుంది. ఒక్కొక్కసారి 1:2
1:2 కూడా ఇస్తుంది, అంటే 120 పాయింట్స్ కూడా ఇస్తుంది. సో ఇది 1:2 అని ఎలా మనకు తెలుస్తుంది అంటే, మనకు తెలుసు కదండి ఫిబొనాచి వేసుకోవడమే మనం. సో ఇది 60కి ఉందా 120కి ఉందా, ఇది ఎక్కడుంది అనేది మనం చూసుకుని దాన్ని బట్టి మనం 60కి ఎగ్జిట్ అయిపోవాలంటే 60కి, 120 వరకు వెయిట్ చేయాలంటే 120 వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ ఇదైతే అర్థమైంది కదండి. బోలింజర్ బ్యాండ్ యొక్క అప్పర్ బ్యాండ్ మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ చూపించేస్తాను చూడండి. ఫస్ట్ అప్పర్ బ్యాండ్, ఇది అప్పర్ బ్యాండ్ ని క్రాస్ చేసి మళ్ళీ ఈ రూల్లో కూడా ఏంటంటేనండి చెప్తున్నా అదే చెప్తున్నాను సార్, జస్ట్ కంగారు పడకండి. ఫస్ట్ బోలింజర్ బ్యాండ్ యొక్క పై అప్పర్ బ్యాండ్ ఉంది కదండి, ఇది అప్పర్ బ్యాండ్, ఇది లోయర్ బ్యాండ్, ఇది మిడిల్ బ్యాండ్. ఐడియా ఉంది కదండి అందరికి. సో అప్పర్ బ్యాండ్ ని క్రాస్ చేస్తూ ఎప్పుడైతే ఒక 5 మినిట్స్ అదే 15 మినిట్స్ క్యాండిల్, ఇది డెఫినెట్ గా బ్యాండ్ కంటే పైనే ఓపెన్ అయి ఉండాలి. బ్యాండ్ కి కింద రెడ్ క్యాండిల్ వేస్తే నాట్ ఎలిజిబుల్. ఓకే, సో బ్యాండ్ కి కింద ఉండకూడదండి రెడ్ క్యాండిల్. బ్యాండ్ ని క్రాస్ చేస్తూ పైన ఓపెన్ అయి కిందకి క్రాస్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ వేస్తే మీరు ఆ క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ తీసుకుంటారు. 1:1 అండి. ఎంత ఉందండి? 83 పాయింట్స్ ఉంది. 83 పాయింట్స్ 1:1 అంటే 83 హ్యాపీగా ఇచ్చిందండి. యాక్చువల్గా 1:2 కూడా ఇచ్చింది చూడండి. ఓకే, సో ప్రతి చోట అది పైనుంచి కిందకు వస్తున్నప్పుడు, సో పైనుంచి కిందకు వస్తున్నప్పుడు ఓకే, బట్ ఇది ఎటువంటి టైంలో నాట్ ఎలిజిబుల్ అంటే ఇది చూడండి. ఈ బ్యాండ్స్ ఎప్పుడైతే స్క్వీజ్ గా ఉంటాయో, స్క్వీజ్ అంటే దగ్గరగా, ఆల్రెడీ ఈ స్ట్రాటజీ గురించి నాకు తెలిసినంత వరకు నేను స్కాల్పింగ్ వెబినార్ లో చెప్పానండి, బోలింజర్ బ్యాండ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. సో ఎప్పుడైతే ఈ బ్యాండ్స్, ఈ అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ ఎప్పుడైతే దగ్గరకు వస్తాయో మార్కెట్ లో మూమెంటం తగ్గిపోతుంది అని అర్థం అండి. అంటే వాలటైల్ గా మూవ్ అవ్వదు, ఇక్కడ నుంచి కొంచెం స్లోగా ఉండడానికి అవకాశం. చూడండి ఈ బ్యాండ్స్ ఎప్పుడైతే దగ్గరకు వచ్చాయో మూమెంటం తగ్గిపోయింది చూసారా, దాదాపుగా 2 గంటల పాటు మూమెంటం తగ్గిపోయిందండి. 2 గంటల తరువాత ఇక్కడ ఈ క్యాండిల్ లో మూవ్ అయింది. ఓకే, సో ఈ బ్యాండ్స్ దగ్గరగా ఉన్నప్పుడు హ్యూజ్ రెడ్ క్యాండిల్ గానీ కింద నుంచి హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ గానీ వేస్తే దాన్ని నాట్ వ్యాలిడ్, అటువంటి దాన్ని మీరు ఎంట్రీ తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేనండి, నేను ఇక్కడ ఏం చెప్పా, మంచి రెడ్ క్యాండిల్ వేస్తే మీరు ఇక్కడ క్లోజింగ్ లో ఎంట్రీ తీసుకోండి, పైన స్టాప్ లాస్ 1:1 టార్గెట్ అని చెప్పాను. ఇక్కడ చూడండి హ్యూజ్ రెడ్ క్యాండిల్ వేసింది, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుని 1:1 మీకు ఇక పైన ఎంత ఉందో కింద కూడా అంతే ఉండాలి అనుకుంటే అవుతుందా? ఇజ్ ఇట్ పాసిబుల్? 200 పాయింట్లు ఎక్కడ వస్తుందండి, మార్కెట్ రాలేదుగా, ఇక్కడ దాకా వచ్చింది. 100 పాయింట్లు ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది మార్కెట్. సో హ్యూజ్ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు, అంటే ఎప్పుడు హ్యూజ్ రెడ్ క్యాండిల్, బోలింజర్ బ్యాండ్ యొక్క అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ దగ్గరగా ఉన్నప్పుడు పెద్ద క్యాండిల్ కింద నుంచి పైకి, పై నుంచి కిందకి రెడ్ క్యాండిల్ గానీ కింద నుంచి పైకి గ్రీన్ క్యాండిల్ గానీ వేస్తే నాట్ వ్యాలిడ్, ఇది పట్టించుకోవద్దు ఫస్ట్ది. సో పై నుంచి కిందకు వచ్చేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఇది బోలింజర్ బ్యాండ్ యొక్క అప్పర్ బ్యాండ్ కంటే పైన ఓపెన్ అయింది, ఇది బోలింజర్ బ్యాండ్ ని క్రాస్ చేయలేదు, బట్ తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మనం ఈ క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ తీసుకుంటే 1:1, ఇది పాస్. ఇందులో కూడా స్టాప్ లాస్లు ఉంటాయండి, జాగ్రత్తగా చూడండి. సేమ్ కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు కూడా సేమ్ అండి, లోయర్ బ్యాండ్ ని క్రాస్ చేస్తూ, లోయర్ బ్యాండ్ కంటే మార్కెట్ ఫస్ట్ కింద ఉండాలి, లోయర్ బ్యాండ్ కంటే కింద ఉంది. ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, సో లోయర్ బ్యాండ్ కంటే కింద ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అయింది. దీన్ని లోయర్ బ్యాండ్ ని క్రాస్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్ గా. సో ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ లో మనం ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఎప్పుడు కూడా కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు క్లోజింగ్ లో పెట్టొద్దు, దీన్ని విక్ లో పెట్టండి స్టాప్ లాస్. ఓకే, కొంచెం పెద్దది ఉంటుంది బట్ విక్ లోనే పెట్టండి. చూడండి ఎంత ఉంది స్టాప్ లాస్, ఎంత ఉందని చూద్దాము. 80 పాయింట్స్ ఉందని, ప్రాబ్లం లేదు. సో 90 కంటే ఎక్కువ పెట్టొద్దు. ఓకే, సో 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 80 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వెళ్ళిందండి. 80 కూడా కాదు, ఇంకా చాలా ఎక్కువకి వెళ్ళింది. ఇది యాక్చువల్గా 150, 160, 180 కూడా వెళ్ళింది. సో కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు లోయర్ బ్యాండ్ క్రాస్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్, మళ్ళీ సేమ్ ఎంట్రీ అండి. అప్పర్ బ్యాండ్ క్రాస్ చేస్తూ ఒక ఎంట్రీ పడ్డది. 1:1 తీసుకోవచ్చు మీరు, ఇక్కడ 2 కూడా ఇచ్చింది. ఓకే, మరి ఇక్కడ తీసుకోవచ్చా, ఈ క్యాండిల్ లో తీసుకోవచ్చా ఒకసారి చెప్పండి. బ్యాండ్స్ దూరంగానే ఉన్నాయి, బ్యాండ్స్ దగ్గరగా ఉన్నప్పుడు తీసుకోవద్దన్నాను, బట్ బ్యాండ్ చాలా దూరంగా ఉంది, తీసుకోవచ్చా? ఎందుకు తీసుకోకూడదు చెప్పండి, రీజన్? క్రాస్ అవ్వలేదు. ఎస్, దీనికి పైన ఓపెన్ అయ్యి ఉండాలండి, పైన ఓపెన్ అయ్యి దీన్ని క్రాస్ చేస్తే మాత్రమే మనకి ఎంట్రీ. ఇది ఎవ్రీ 2 to 3 డేస్ ఒకసారి, ఒక్కొక్కసారి అయితే 2 రోజులకు ఒకసారి, ఒక్కొక్కసారి ప్రతిరోజు కూడా ఇస్తుందండి. ప్రతిరోజు ఎంట్రీ దొరుకుతుందండి, ఒక్కొక్కసారి 2 రోజులకు ఒకసారి ఎంట్రీ ఇస్తుంది. కింద నుంచి పైకి కానీ పైనుంచి కిందకి కానీ. చూడండి ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయింది, ఇది క్రాస్ అవ్వలేదు. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే రిస్కీ ఎంట్రీ ఇది. యాక్చువల్గా ఇది రిస్కీ ఎంట్రీ, ఇదైతే అసలు ఎంట్రీయే లేదు, బట్ ఇది రిస్కీ ఎంట్రీ. చూపిస్తాను చూడండి. ఇది మంచి ఎంట్రీ అండి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఫస్ట్ వచ్చి స్టాప్ లాస్ కొట్టింది, ఎందుకంటే మనం ఈ క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ తీసుకుంటాము, జస్ట్ ఇక్కడే స్టాప్ లాస్ పెట్టేసుకుంటాము. ఎంత ఉందండి? జస్ట్ 20 పాయింట్స్ ఉంటుందేమో, అంతే. 30 పాయింట్స్ ఉందండి.
ఇమీడియట్ గా స్టాప్ లాస్ కొట్టింది. సో ఇక్కడ స్టాప్ లాస్ ఓకే, ఇది 1:1, ఇది పాస్ 1:1 కదండి ఇచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చింది. కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాగండి, బాగా ఎక్కువగా ఉంది ఇది. ఓకే, సో ఇది మళ్ళీ స్టాప్ లాస్ అండి. ఇది వ్యాలిడే, పైన ఓపెన్ అయింది, కిందకు వచ్చింది, బట్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టింది. సో ఇది స్టాప్ లాస్. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ లేదు, ఇక్కడ ఎంట్రీ లేదు, దెర్ ఇస్ నో ఎంట్రీ. వెయిట్, ఇది చూసారా, ఇది ఎంట్రీ అండి. 1:1 ఇచ్చింది. మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు మనకి పెద్దగా కనబడతలేదు చూడండి. ఇది స్టాప్ లాస్, ఇది స్టాప్ లాస్, బట్ మళ్ళీ సెకండ్ టైం కూడా తీసుకొచ్చండి. సెకండ్ టైం ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్. ఓకే, సో ఇది న్యూట్రల్ గా ఉండిపోయింది. స్టాప్ లాస్ కొట్టలేదు, అలా అని ఇది చేయలేదు, బట్ టార్గెట్ కి అయితే వచ్చింది, కానీ చాలా గంటలు పట్టేసిందండి కింద నుంచి రావడానికి, కిందకి రావడానికి. సో ఇక్కడ దెర్ ఇస్ నో ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, స్టాప్ లాస్ లేదు, టార్గెట్ లేదు, న్యూట్రల్ గా ఉండిపోయింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కానీ, సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందండి. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, చాలా సేపు పట్టింది వెళ్ళడానికి, కానీ టార్గెట్ ఇచ్చింది, స్టాప్ లాస్ కొట్టలేదు. నెక్స్ట్ యా, ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్, ఇది అండి. ఈ క్యాండిల్ కాదు, ఎందుకంటే క్రాస్ చేయలేదు. ఈ క్యాండిల్ అండి, ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటాం 1:1 ఆర్ 1:2. ఇది దీపావళి రోజుదండి, చూసారుగా, దీపావళి రోజుది హ్యాపీగా క్రాస్ చేసింది. రెండో క్యాండిల్ బూమ్, ఇది ఎంట్రీ 1:1 ఇచ్చిందండి. ఇది ఎంట్రీ 1:1, 1:2 కంటే ఎక్కువ ఇచ్చింది, ఇది బుల్లిష్ ఎంట్రీ. ఓకే, సో ఈ స్ట్రాటజీ అర్థమైంది కదండి. బోలింజర్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ కంటే పైన క్రాస్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ ఉండాలి పైనుంచి కిందకి, అప్పుడు మనం బేరిష్ ఎంట్రీ తీసుకుంటాము. టార్గెట్ ఈస్ 1:1. ఈ క్యాండిల్ ఎంతైతే ఉందో ఆ క్యాండిల్ కి ఇది సపోజ్ మీకు అర్థమైంది కదండి. ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 పాయింట్స్ ఉంది. సో మన టార్గెట్ 60 పాయింట్స్ పెట్టుకుంటాము. రిస్క్ ఎంత పెట్టామో రివార్డ్ కూడా అంత పెడతాము. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ చెప్తానండి స్ట్రాటజీ. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఇక్కడ కూడా మనం ఫిబొనాచి వేసుకోవచ్చా సార్? వేసుకోవచ్చండి హ్యాపీగా. ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది మనకి. ఓకే, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. మన టార్గెట్ ఎక్కడండి? యాక్చువల్గా అయితే 1:1 కదా, కానీ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకున్నాము. మన టార్గెట్ ఎక్కడుంది? ఇక్కడ ఉందండి మన టార్గెట్. సో మనం ఇంతవరకు వెయిట్ చేయొచ్చు, లేదా 1:1, 1:2 కూడా తీసేయచ్చు. ఒకసారి ఇవన్నీ తీసేసి అసలు ఎంత ఇచ్చింది అనేది చూద్దాం. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దీని స్టాప్ లాస్ ఎంత ఉందండి? స్టాప్ లాస్ వచ్చి 60 పాయింట్స్ ఉంది. సో 120 పాయింట్స్ ఇచ్చిందా ఇది? హ్యాపీగా విత్ ఇన్ 2 క్యాండిల్స్ లో 150 కంటే ఎక్కువ ఇచ్చిందండి. 142 150 దాకా ఇచ్చింది ఇది. అంటే విత్ ఇన్ 2 క్యాండిల్స్ లోనే 1:2 ఇచ్చేసింది ఇది. అంటే మన ఫిబొనాచి లెవెల్స్ కూడా రాకుండానే 1:2 ఇచ్చింది. సో హ్యాపీ. ఓకేనండి, ఇక్కడ ఫిబొనాచి లెవెల్స్ కూడా వేసుకోవచ్చు అండి, హ్యాపీగా వేసుకోవచ్చు. కానీ ఎంట్రీ లేకుండా మాత్రం ఎంట్రీ తీసుకోవచ్చండి ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే దీంట్లో స్టాప్ లాస్లు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది, కానీ పైకి 1:1 ఇవ్వడానికి చాలా టైం పట్టేసింది దీనికి. ఇక్కడ టైం డికే తింటుందండి. ఎందుకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఏదండి? ఈఎంఐ కూడా చూడాలి కదా. ఇక్కడ అవసరం లేదండి, ఇది బోలింజర్ బ్యాండ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ సార్. ఓన్లీ బోలింజర్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ అని క్రాస్ చేస్తూ అవసరం లేదండి. ఇది ఓన్లీ బోలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ, ఇది అవసరం లేదండి. మీకు సిగ్నల్ కన్ఫర్మేషన్ ఏంటండి? అప్పర్ బ్యాండ్ క్రాస్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్, లోయర్ బ్యాండ్ క్రాస్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్, అంతే. మీకు ఇక్కడ ఈఎంఐ ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఈఎంఐ చూడండి. ఈఎంఐకి సంబంధం ఉండదండి, ఈఎంఐ సిగ్నల్ ఇవ్వదు ఇక్కడ. ఇది రిస్కీ ఎంట్రీ అండి. చూడండి ఈఎంఐ ఎక్కడ ఉంది? ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందండి బోలింజర్ బ్యాండ్ ప్రకారం. ఈఎంఐ ఎక్కడ ఇచ్చిందండి? ఈ క్యాండిల్ లో ఇచ్చింది ఈఎంఐ, చూసారా? ఇది 20 EMA అండి. యాక్చువల్గా ఇది 20 EMA. ఏవి పని చేయవండి, ఏవి పని చేయవు. ఇది బోలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ. దేనికి దానికే ఒక స్ట్రాటజీ ఉంటుంది సార్. నేను అందుకే అస్తమానం చెప్తానండి సార్, ఇంట్రాడేకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్ ఒక స్ట్రాటజీ ఉంటుంది, సెల్లింగ్ ఒక స్ట్రాటజీ ఉంటుంది. మనకి పొజిషనల్ గా ఒక కొన్ని మంత్స్ లేదా ఇయర్స్ మనం ట్రేడ్ చేయాలంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది. దేనికి దానికే స్ట్రాటజీ ఉంటుంది, దేని స్ట్రాటజీ దానిదే. సో ఒక దాన్ని తీసుకొచ్చి ఇంకొక దాంట్లో మిక్స్ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. అందుకే BTSTని ఇందులో మిక్స్ చేయొద్దని చెప్తాను. ఏదండి? ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ అండి. ఎందుకంటే నిఫ్టీలో మూవ్మెంట్ తక్కువ ఉంటుందండి. నిఫ్టీలో అంటే మూవ్మెంట్ ఉండదు, మీరు తీసుకున్నా కానీ కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది. చూసారా, ఇది ఎంట్రీ ఇచ్చింది బట్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టింది. నిఫ్టీలో వద్దండి, నిఫ్టీలో అసలు అవ్వదు, తీసుకోవద్దు. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ. నిఫ్టీలో చూడండి, ఎంట్రీ ఇచ్చింది, స్టాప్ లాస్ కొట్టింది. ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి స్టాప్ లాస్ కొడుతుందండి. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, జస్ట్ టార్గెట్ కి వెళ్ళింది లేండి. ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ కి వెళ్ళింది. బట్ రిస్క్ అండి, వద్దు. బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి, తొందరగా కొంచెం టార్గెట్ హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నిఫ్టీ జోలికి వెళ్ళొద్దు. ఓకేనండి, బ్యాంక్ నిఫ్టీలోనే. ఇక్కడ వద్దండి, ఇక్కడ పని చేయదుగా.
ఇక్కడ ఎలా పనిచేస్తుంది అసలు నేనేం చెప్పానండి, ఓపెనింగ్ పైన ఉండాలి, దాన్ని క్రాస్ చేస్తే కిందకి రావాలి. హెకినాషి ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఈ క్యాండిల్స్ యొక్క హై ఎండ్ లోని తీసుకుని దీని మధ్యలోంచి ఓపెన్ అవుతుంది క్యాండిల్. దీని మధ్యలోంచి ఓపెన్ అయినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది అది? ఇక్కడ హెకినాషి క్యాండిల్ పనిచేయదండి. అందుకే చెప్తున్నా, ఒక దాంట్లో ఇంకొక స్ట్రాటజీని మిక్స్ చేయొద్దు, దేని స్ట్రాటజీ దానిదే. ఇది 15 minutes బోలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ అండి. ఇందులో కూడా ఇంకా 4-5 రకాలు ఉన్నాయి, చెప్తానండి, కంగారు పడద్దు. ఒక్కొక్కటి చెప్తాను సార్, నీట్ గా నేర్పిస్తాను, ఏం కంగారు పడద్దు. ఓకే, సో దీంట్లో ఏ స్ట్రాటజీని మిక్స్ చేయొద్దండి. ఏదండి, వద్దు 5 minutes లో వర్క్ అవ్వదండి.